వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సెకండ్ ప్రోమో చూసారా? సెకండ్ ప్రోమో చూడకపోతే చూసేసి రండి. సో తనుజ అండ్ దివ్య ఇద్దరు వాళ్ళ నాన్నగారు ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చారో, బయట నుంచి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందో, వీళ్ళ కళ్ళు మాత్రం నెత్తికెక్కి పొగరుతో కొట్టుకుంటారు ఇద్దరు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఇద్దరు ఆగట్లేదప్ప. ఈ భరణి గారు వచ్చినప్పటి నుంచి దివ్య టూ మచ్ ఓవర్ యాక్షన్. ఆ రోజు గౌరవ్ పైన కానీ ఈ రోజు ప్రతి ఒక్కరి పైన రోజు ఒకరి మీద విరుచుకు పడుతుంది. తనుజ కూడా అంతే. తనుజకు అసలు ఇన్పుట్స్ మీద ఇన్పుట్స్ వస్తూనే ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు వస్తురు చెప్తురు, ఒకరి తర్వాత ఒకరు వస్తురు. ఇక నేనే టాప్లో ఉన్న గుడ్ ప్లేయర్ యువర్ గుడ్ ప్లేయర్ అని మన నాన్నగారు ఆడిండు. దివ్యతో కన్నా తనుజతో ఎక్కువ ఉంటుండు. ఏమైతే అర్థమైపోయింది. ఇంకా నేను టాప్లో ఉన్నా, నేను ఫస్ట్లో చెప్పిర్రు అందరూ. ఏదో ఒక మాట సందర్భంలో చెప్పిర్రు, అందరికి హింట్స్ వచ్చినాయి. ఇంకా అందరికి హింట్స్ వచ్చినాయి. పవన్ కళ్యాణ్ కూడా వచ్చినాయి కదా. పవన్ కళ్యాణ్ ఎందుకు అట్లా బిహేవ్ చేయట్లేదు? ఈమె ఎందుకు అంత ఓవర్ యాక్షన్ ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తుంది? అందరి మీద ఎగబడి మాట్లాడుతుంది. నోరు తెరవనియేదబ్బా. ఎప్పుడు చిరాకు ఫేస్ చిట్లుకొని ఉంటుంది. నా ఫస్ట్ వీడియో నుంచి మీరు నా రివ్యూస్ కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. తనుజ ఫేక్ అనే చెప్తున్నా ఫస్ట్ నుంచి నేను. ఆమె మొహంలో చిరాకు అరుపులు ఆ నాన్న బాండింగ్తో ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను. కానీ ఇలా మనలాంటి వాళ్ళు ఎవరు చూస్తారులే వీడియోస్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత టూ మచ్ ఓవర్ చేసేస్తుంది. నువ్వెవరు నాకు చెప్పడానికట? హౌస్ మేట్ కాదా? ఆయన కూడా ఆడతలేడా? ఆయన కూడా ఏం చేస్తలేడా? ఈమెవరు మరి? ఈమెవరు ఆర్డర్ చేయనీకి అక్కడ? అంటే రేషన్ మేనేజర్ అని చెప్పుకుంటుంది. ఇప్పుడు తనుజ పిఆర్ గాలంతా ఏం మాట్లాడుకుంటారు తెలుసా? అక్కడ కూరగాయలు పాడవకూడదు అని చెప్పేసి ఆమె ఏదో చెప్తుంది. కళ్యాణ్దే తప్పు, కళ్యాణ్ ఎందుకు జోక్యం చేసుకోవాలని మాట్లాడుతుంది. అక్కడ ఒపీనియన్ చెప్తున్నాడు అప్ప, ఆర్డర్ వేయట్లేదు, ఒపీనియన్ చెప్తున్నాడు. అది ఎందుకు మీకు అర్థం కావట్లేదు? అక్కడ స్టార్టింగ్ 1 by 1 మాట్లాడుకుందాము. అయితే బెండకాయ కూర వద్దు, ఎందుకంటే రేపు తినచ్చు, చపాతీలకు అన్నంలోకి తినచ్చు అన్నట్టుగా చెప్తాడు. బెండకాయ రైస్లో తినచ్చు ఏదో చెప్తున్నాడు పాపం అక్కడ ఇమాన్యుయల్కి. నువ్వు చెప్పడం కాదు, ఏది కూడా పాడవకుండా చూసుకోవడం నా బాధ్యత సో అని తనుజ అంటది. తర్వాత బెండకాయ రైస్తో తినచ్చు అని దివ్య కూడా అంటుంది. అక్కడ బ్యాక్ నుంచి దివ్య కూడా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది. వెంటనే ఎక్స్ట్రా మాట్లాడద్దు, ఎక్స్ట్రా మాట్లాడకూడదు. అక్కడ ఎక్స్ట్రా ఏం మాట్లాడిండు? రేపైనా తినచ్చు కదా అని చెప్తున్నాడు. అక్కడ ఇమాన్యుయల్ క్యాప్టెన్ కాబట్టి క్యాప్టెన్ చెప్తున్నాడు. ప్రతి దానికి వేలు పెట్టడానికి వస్తావు. ఏం వేలు ఎప్పుడు మాట్లాడిండు అబ్బా కళ్యాణ్? ప్రతి దానికి వేలు పెట్టడానికి కోసం అంటే నిన్న శ్రీజ తరపున ఆడిండని నీకు మండుతుందా? నీకు శ్రీజ తరపున ఆడిండు, ఒక గేమ్ గెలిచిండు కదా, అక్కడక్కడ మండుతుందా నీకు? ఎక్కడ వేలు పెట్టిండు అబ్బా? ఆయన మాట్లాడాడు అసలు. నువ్వెవరు అడగడానికట? ఎవరు ఏంటి అడగకూడదా? అక్కడ ఎవరి ఒపీనియన్ మరి నువ్వెవరు తల్లి? నువ్వు కూడా ఆడనీకే వచ్చావు. బిగ్ బాస్ హౌస్ అందరూ సమానమే. నువ్వెవరు అడగడానికి? హౌస్ మేట్ నన్ను మంచిగా అన్నాడు. నువ్వు ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు హౌస్ మేట్స్ అట. ఒపీనియన్ చెప్తాం ఇక్కడ. చెప్పినప్పుడు విని నేర్చుకోవాలి. మంచిగా అన్నాడు, చెప్పినప్పుడు విని నేర్చుకోవాలి. అన్నీ నీకు నచ్చినట్టు చేస్తా అంటే ఎట్లా? అన్నీ నీకు నచ్చినట్టు చేస్తా అంటే ఎట్లా? పనులు అవ్వవు ఇక్కడ అని అన్నాడు. ఏంటి ఏమన్నా అని ఉరికొస్తుంది అక్కడి నుంచి. ఫ్రిడ్జ్ డోర్ పెట్టేది ఎంత బల్బుతో కొట్టుకుంటుంది అంటే అంత బల్బుతో కొట్టుకుంటుంది అనిపించింది నాకైతే. బల్బే ఇక్కడ, నేను అదే అంట. బల్బుతో కొట్టుకుంటుంది, పొగరు నెత్తికెక్కినాయి కళ్ళు. సో ఏమన్నా అనుకుంటూ వచ్చింది. ఎవరు నీలాగా ఓవర్ చేయట్లేదట. ఇక్కడ ఓవర్ ఎక్కడ చేసిండు కళ్యాణ్? తన ఒపీనియన్ చెప్తున్నాడు. ఎవరు నీలాగా ఓవర్ చేయట్లేదట. చపాతీలకు బాగుంటుందని చెప్పాము, చెప్పలేదన్నా అంటే ఇక్కడ దివ్య కూడా. అసలు అబ్బా, ఈ 2 కన్వర్జేషన్లలో కళ్యాణ్ ఎక్కడైనా తప్పుగా మాట్లాడా? చెప్పండి. కళ్యాణ్ చాలా ఒద్దికగానే మాట్లాడతాడు. ఈమెకి ఏంటంటే తనుజాకి నాతో పులిహోర కలిపింది కాబట్టి నేను ఏ మాట అంటే ఆ మాట పడతాడు, నేను ఏ మాట అంటే ఆ మాట నా కింద లొంగుంటాడు, సో నాకు సపోర్ట్ చేస్తాడని అనుకుంటుంది. ఇక్కడ కళ్యాణ్ తన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడానికి వాయిస్ రేజ్ చేయడం టూ గుడ్ అబ్బా, టూ గుడ్. నిజంగానే కళ్యాణ్ వాయిస్ రేజ్ చెయ్యాలి. మళ్ళీ పోయి మెత్తగా మాట్లాడకూడదు. ఈ రైవల్రీ అనేది ఇలాగే కంటిన్యూ అవుతే మాత్రం సూపర్గా ఉంటుంది అబ్బా. ఒక రోజు వస్తుంది ఒక రోజు ఖచ్చితంగా వచ్చిందంటే ఇదే ఈ రోజుల్లో. మళ్ళీ పోయి మెత్తగా మాట్లాడితే మాత్రం అసలు ఇంకా మొత్తం దొబ్బుతుందిగా. సో ఇక్కడ 100% హారెగెంట్గా గట్టిగా అరుస్తూ గట్టిగా చేస్తుంది అబ్బా. అస్సలు నచ్చలే నాకు తనుజ ఈ విషయంలో అయితే. తర్వాత దివ్యు అక్కడ ధీమాను ఒక చాయ్ పోస్తుంటే రీతు కప్పు తీసుకో. ఇక్కడ ఏం జరుగుతుందంటే యాక్చువల్గా చాయ్ అంట సుమన్ అన్న కళ్యాణ్ది, సుమన్ అన్న రీతు షేర్ చేసుకుంటున్నారు. అది కళ్యాణ్ కప్పు కదా అని దివ్య అంటది.
అవును కళ్యాణే మాకు ఇద్దరికి షేర్ చేస్తున్నాడు, మరి నీ కప్పు తీసుకో అని చెప్తుంది. చెప్పంగానే లేదు ఇట్లా వివరించి చెప్తుంది. పొద్దున ఇట్లా కళ్యాణ్ మా ఇద్దరికి ఇష్టం, మేము ఇద్దరు షేర్ చేసుకుని మరి ఇద్దరు చెరో కప్పులో పోసుకుంటాం, అది కళ్యాణ్ కప్పు కాదు, ఇవన్నీ అడుగుతుంటుంది దివ్య అక్కడ ఉండి డీటెయిల్స్. నేను మార్నింగ్ రేషన్ మేనేజర్కి చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇవన్నీ క్వశ్చన్స్ అని ఇక్కడ అడుగుతుంటుంది. ఇక్కడ రీతుకు నచ్చదు, ఎందుకు నేను చిన్న కప్పు తాగడానికి ఇంతమందికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలన్న కోపం వస్తుంది అనమాట. సో రీతు మార్నింగ్ తాగావు కదా అని ఇక్కడ మళ్ళీ వెంటనే తనుజ మళ్ళీ జోక్యం చేసుకుంటుంది. వాళ్ళిద్దరు ఏదో అనుకుంటారు, అయిపోయింది. అంటే నువ్వు మార్నింగ్ తాగావు కదా మళ్ళీ ఎందుకు తాగుతున్నావు అని చెప్పేసి అడుగుతుంది. కిచెన్ డిపార్ట్మెంట్గా అడిగితే చెప్తే తప్పు. అంటే ఎంతమంది చెప్పాలి, నేను ఆల్రెడీ రేషన్ మేనేజర్ చెప్పిన, మళ్ళీ ఎందుకు అంటే వీళ్ళ అథారిటీ చూడండి, ఇద్దరు కూతుళ్ళు ఇట్లా నెత్తికెక్కి కొట్టుకుంటుండ్రు. ఇక తాగేది కూడా తాగబుద్ది కాదు, ఫుడ్ దగ్గర అలా చేస్తే ఎవరికి తినబుద్ది కాదు, తాగబుద్ది కాదు. నాకు చిరాగ్గా అనిపిస్తుంది, నీకు అన్ని చిరాగ్గానే అనిపిస్తాయని దివ్య. రేషన్ మేనేజర్కి చెప్పాను కదా, మళ్ళీ దివ్య మళ్ళీ ఎందుకు అడుగుతుంది నన్ను, నిన్నేం అడిగినా అంటది దివ్య. లేదు కప్పు అడిగావు కదా అంటే నీకేమి, ఇప్పుడు ఇద్దరు శనిసగం చేసుకుంటే కళ్యాణ్ కప్పుల సగం తాగుతుంది కావచ్చు, లేకపోతే సుమన్ అన్న కప్పు తాగుతాడు, అదే తాగుతుంది కావచ్చు, అది మళ్ళీ ఇంకో కప్పు ఎందుకని అక్కడ పెట్టలేదు. నీ కప్పు ఏది, ఇలా తాగుతున్నావు, నీ కప్పు పెట్టుకో. ఇవన్నీ నిజంగా చిరాగ్గా అనిపిస్తాయి. అక్కడ ఏమైనా అప్పటికప్పుడు టీ పెట్టిరా, అప్పటికప్పుడు ఏమైనా ఎక్కువ పెట్టిరా తాగనీకి, అర్థం చేసుకోవాలి. ఇంత నిజంగా చెప్తున్నాను అబ్బా, వీళ్ళకు బాగా ఇన్పుట్స్ వచ్చినాయి. ఇంకా దివ్య నిన్న భరణి తరపున ఒక గేమ్ ఆడి గెలిచింది కదా, ఇక ఓర్చుకో, ఇక నెత్తి మీద ఉంటాయి ఆమెకు కూడా కండ్లు. ఇక తనుజ ఒక గేమ్ కూడా ఆడలేదు, అది కూడా మంట, ఏది ఉన్నా కూడా మొహంలో చిరాకు ఇవి తప్ప ఏముండదు. నిన్న చూసారా, మధ్యాహ్నం వరకు మాధురికి అన్నం తినలేదు, ఆమెకు అన్నం తినమని అడగలేదు, వీళ్ళు ఎవరో పెట్టి అన్నం పెట్టారు. మళ్ళీ రాత్రికి వచ్చి నాకు జుట్లై, నాకు జడలై అని వేయించుకుంటుంది. ఏంటి ఇది, నాటకాలు ఆడుతుర్రా కంటెంట్ కోసమా ఏంటి, రియాలిటీ లేదా నీకు? అక్కడ భరణి గారు నీకు అవకాశం ఇవ్వలేదని కోపం వచ్చింది, వచ్చి వెంటనే మళ్ళీ మాధురి దగ్గర కూర్చున్నావు, మాధురి దగ్గర జడం వేసుకుంటు. మరి ఆమె అన్నం తినలేదు పొద్దున్న నుంచి, మరి అన్నం తినమని అడిగావు, ఒక్కసారి అన్న వచ్చినావా? అక్కడేమో నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే నేను హాస్పిటల్లో డాక్టర్ని పిలిపిస్తలే అట. ఏం మాటలు మాట్లాడుతున్నావు? మధ్యాహ్నం తినడానికి రాత్రికి అడిగింది, నేను మధ్యాహ్నం తినలేదవ్వా, నాకు కొంచెం ఆకలి అవుతుంది, నాకు ఇప్పుడు కావాలని అడిగితే నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే నేను డాక్టర్ని పిలిపిస్తలే అట. ఏం మాటలు మాట్లాడుతున్నావు అసలు నువ్వు? సర్కేస్టిగా ఎందుకు అంత పోతున్నావు? మళ్ళీ పొద్దుంతా భరణి గారితో కూర్చొని రాత్రి కాగానే అక్కడ భరణి గారు నీకు అవకాశం ఇవ్వలేదని చెప్పేసి నువ్వు మళ్ళీ వచ్చి మాధురి దగ్గర ముచ్చట్లు పెడుతున్నావు, జుట్లు వేయించుకుంటున్నావు. అక్కడ ఇమ్మాన్యుయల్ అప్పటికీ అబ్బా ఏం నాటకాలు ఇవన్నీ అనుకుంటా పోతూనే ఉంటాడు, పొద్దుంటా అలకలు. ఇప్పుడేమో మీరు కొట్టుకొని మీరు కలిసిపోతే మధ్యలో నేను అసపరేది. ఆయన మధ్యాహ్నం అంతా బతిలాడతాడు పాపం, మధ్యాహ్నం అంతా ఇదైపోతుంటాడు, అయ్యో తినలేదు అని చెప్పి. సంజన గారు కళ్యాణం అందరు కలిపి ఫుడ్ తెచ్చిస్తే తింటది, ఈమె సార్ట్అవుట్ చేపి నీకు వస్తే సార్ట్అవుట్ చేయదు, ఇంకొక పుల్లేసిపోతుంది. అది ఈమె బిహేవియర్, వర్స్ట్ బిహేవియర్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో.